మిత్రులందరికీ స్వాగతం. ఏపీఎఫ్డిసిలో డైరెక్టర్గా నియమితులైన మన అసోసియేషన్ సభ్యులు, మన సహచరుడు, మన మిత్రుడు ఉమామహేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఉమామహేశ్వరరావు గారు ఏపీఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో ఏపీఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారి కమిటీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్న మన పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సౌమ్యుడు, మృదుభాషి, చాలా తక్కువగా మాట్లాడిన చమక్కులు, చురుకులు తగిలించే శ్రేయోభిలాషం మనందరికీ కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి ఈ పదవి రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇంతకుముందు ఇక్కడ నంది అవార్డ్స్ కమిటీ మెంబర్గా కూడా ఆయన తనకిచ్చిన బాధ్యతను సముచితంగా నిర్వహించి సమర్థంగా నిర్వహించి మెప్పును పొందారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అక్కడ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన వంతు కృషి చేస్తారని, ఎందుకంటే చాలా 40 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడు, మెడ్రాస్లో పాటు మెడ్రాస్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి ఏ విధంగా వచ్చింది ఇక్కడికనేది మొదటి నుంచి చూసిన వ్యక్తి. సినిమా రంగంలో టాప్ టు బాటం వరకు, హీరో దగ్గర నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వరకు అందరితోనూ అవినాభావ సంబంధం, అందరి కష్టాలు తెలిసిన వ్యక్తిగా, పాత్రికేయుడిగా ఆయన అనుభవం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా కొండపనేని ఉమామహేశ్వరరావు గురించి నేను ఒక అనుభవం చెప్పుకోవాలి. 1986 డిసెంబర్లో ఈనాడు సితారా రిపోర్టర్గా నేను అడుగుపెట్టినప్పుడు మెడ్రాస్లో ఉదయం అడుగుపెట్టాను, రైలు దిగి మధ్యాహ్నం 10ంటికి ఆఫీస్కి వెళ్ళాను. మధ్యాహ్నం అక్కడ నాకు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. మధ్యాహ్నం భోజన సమయంలో నన్ను ఒంటరిగా చూసి నాతో రండి మా ఇంటికి భోజనానికని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టిన కొండపనేని ఉమామహేశ్వరరావు నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. ఆయన హస్తవాసితోటి తొలి భోజనం నేను మెడ్రాస్లో చేసింది వారి ఇంట్లోనే. ఆయనకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆయన పెట్టిన భోజనంతో నేను ఈ స్థాయికి వచ్చానని కూడా నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు ఉమామహేశ్వరరావు గారికి. నమస్కారం. చిరకాల పాత్రికేయ సహచరులు మన కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా ఆయన నియమితులైనందుకు ముందుగా అభినందనలు. అలాగే ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కొలీగ్ 40 సంవత్సరాలుగా మనందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి ఒక ప్రయాణంలో దొరికినటువంటి ఒక అరుదైన మిత్రులు ఉమామహేశ్వరరావు గారు. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది రిటైర్డ్ జర్నలిస్టులు ఉన్నారు. కొంతమంది బయట కూడా మనం చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్లు చూస్తుంటాం. సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటూ ఉంటుంది ఇండస్ట్రీ కానీ ప్రభుత్వం కానీ. ఆ విధంగా ఉమామహేశ్వరరావు గారు పాత్రికేయుడిగా రిటైర్ అయినప్పటికీ కూడాను ఇండస్ట్రీలో రకరకాల సందర్భాల్లో, రకరకాల వ్యవస్థల్లో, సంస్థల్లో ఆయన రామోజీ ఫిలిం సిటీలో కానీ, అలాగే ఫిలిం ఇండస్ట్రీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో కానీ, నంది అవార్డ్స్లో కానీ ఏ కార్యక్రమం జరిగినా సరే ఉమామహేశ్వరరావు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఆయన పట్ల ప్రత్యేకమైన అభిమానం, ఆయన అనుభవం పట్ల ఒక అవగాహన ఉన్న కారణంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గౌరవిస్తుంటారు. అలాగే ఫిలిం నగర్ సర్కిల్స్లో ఉమామహేశ్వరరావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో అలాంటి సహృదయ మిత్రులు, మంచి చమత్కారి, మంచి సురకలు వేస్తుంటారు. ఇందాక బాలెడ్డి గారు చెప్పినట్టుగా ఈగో అనేటువంటిది లేనటువంటి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది అంటే ఇంతమందితో ఇన్ని రకాలైనటువంటి అనుబంధాలు కలిగినప్పటికీ కూడాను ఎలాంటి ఈగో లేకుండా అందరితో కలిసిపోయి అందరినీ కలుపుకుపోయేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. నిజంగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం లేదు. నాకు వేరే 2-3 చోట్ల ఉంటే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఉమామహేశ్వరరావు గారి కార్యక్రమం అనగానే నాకు చాలా 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 ఇష్టమైన మా ఉమామహేశ్వరరావు గారి కోసం నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ. మరొకసారి నేను ఈ కార్యక్రమాన్ని ఇది ఒక నిరాడంబర వ్యక్తికి జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సత్కారం ఇది. అంతే తప్ప మన కుటుంబ సభ్యునికి మనం చేసుకున్నటువంటి ఒక చిన్న సత్కారం. దీంట్లో పాల్గొన్నటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఉమామహేశ్వరరావు గారు, ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, మద్రాసు నుంచి ఉన్నారు. మన అసోసియేషన్లో కూడా ఈయన 3వ నెంబర్. ఆయనకు ఇలాంటి ఒక మంచి పదవి ఇవ్వడం చాలా ఆనందం. ఈ సందర్భంగా మేము
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సహచరుల మంత్రులందరికీ, బాలకృష్ణ గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది మాకు చాలా గొప్ప ఏమంటారు గౌరవం. ఒక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఒక మెంబర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయ్యాడంటే, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయ్యాడంటే చాలా గొప్ప విషయం. మాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ టీంకు, బాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అట్లాగే ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారికి, వీళ్ళందరి కమిటీకి, ఎండీ గారికి, ఎఫ్డీసీ గవర్నమెంట్ తరఫున ఉన్న ఎండీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఉమామహేశ్వరరావు గారు డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు పర్సనల్గా మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉమామహేశ్వరరావు గారికి నాకు దాదాపు 35 ఏళ్ళ అనుబంధం ఉంది. దాంట్లో ఒక 20 సంవత్సరాల పాటు నా ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పొద్దున్నే చూసేది ఆయన్నే. నేను డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆయనకి ఎదురు బదురు మాట మాది. ప్రతిరోజు కనిపించిన రోజు ఉండదన్నమాట. సో ఆయనతో అలాగా సో నన్ను ఎంకరేజ్ చేసిన జర్నలిస్టులో నాకు ఆయన కుడి భుజం, ఆయన రైట్ హ్యాండ్ ఉన్నాను కాబట్టి నాకు రైట్ హ్యాండ్గా ఉండేవారు అప్పుడు ఆయన. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫిలిం క్రిటిక్స్ సభ్యులుగా ఉన్న మా ఉమామహేశ్వరరావు గారిని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి, ఉన్నత ఇదికి ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అజాత శత్రువు మనందరి వాడు కొండపనేని ఉమామహేశ్వర్ గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్టీసీ డైరెక్టర్ ఇచ్చే సందర్భంలో వాళ్ళ కృతజ్ఞత చెబుతూ ఉమామహేశ్వర్కి అభినందన తెలియజేస్తున్నాం. ఉమామహేశ్వర్ గారికి మన అందరికీ తెలుసు, 40 సంవత్సరాల నుంచి. ఇప్పటి జనరేషన్ కొంతమంది తెలియకపోవచ్చు. నేను 84లో సితారాలో చేరినప్పుడు మద్రాసులో సితారాలో కొండపనేని ఉమామహేశ్వరరావు అని అంటే ఇంత పేరు చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. తర్వాత 5-6 సంవత్సరాలు అక్కడ మద్రాసులో అయినా నేను హైదరాబాద్లో పనిచేశాము. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా సైలెంట్గా మాట్లాడతారు. మంచి మనిషి. ఇలాంటి మనిషికి ఇవ్వడము చాలా ఆనందకరం. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా అభినందనలు చేస్తూ సత్కరించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, మన ఎఫ్డీసీ చైర్మన్ గారు భరతభూషణ్ గారికి కూడా అభినందనలు తెలుస్తూ, వాళ్ళ ఉన్న డైరెక్టర్ గారికి ఉమామహేశ్వర్ గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు గారిని అందరూ మా ఉమ్మగారు అనేది ఆయన సంపాదించుకున్న ఆస్తి. అందుకని మేము చెన్నై వెళ్ళగానే 1986 బాలరెడ్డి గారు, 87 నేను వెళ్ళగానే అక్కడ కొద్దిగా వెళ్ళగానే రాష్ట్రం వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఆ సమయంలో ఫస్ట్ డే మీట్ అయిన పర్సన్ ఉమామహేశ్వరరావు. అప్పటి నుంచి అసోసియేషన్ అలాగే కొనసాగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా బాగా. పైగా ఆయన పనిచేసిన సితారాలోనే నేను సితారా రిపోర్టర్గా అక్కడికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏపీఎఫ్డిసి డైరెక్టర్గా ఆయన సెలెక్ట్ చేసినందుకు మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నేను ఎదురు బదురు ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అయితే ఈయన ఎక్కువగా ఈ పబ్లిసిటీ వ్యవహారంలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఉమామహేశ్వర సార్ కావాలని కోరుకుంటారు. కానీ అందరూ ఉమామహేశ్వర సార్ ఎందుకంటే ఆయన ఎవరో అనరు. ఎందుకంటే ఆయనకున్న అంత మంచి పేరు ఉంది. అందుకని ఆయన అవార్డ్స్ కమిటీలోనూ ఆయనే ఉంటారు, ఎఫ్డీసీ కమిటీలోనూ ఆయనే ఉంటారు. ఆయన కావాలని కోరుకుంటారు అందరూ. దేనికైనా ఆ పదవికి ఆయన న్యాయం చేస్తారు. ఆ పదవిలో ఆయన ఉన్నందువల్ల ఆ పదవికి కూడా మంచి ఒక వెన్నెల్లాగా ఉంటుందన్నమాట. సో ఈ కమిటీలో ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి పదవులు ఆయనకి ఇంకా ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్స్ చెప్తాను. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను డైరెక్టర్గా ఎన్నో విషయం తెలుసుకొని మీ అందరూ నన్ను గౌరవించడం, సత్కరించడం చాలా బాగుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, నా ఇంట్లో అద్దం ముందు నుంచొని నాకు నేను చాలా కప్పుకున్నట్టు, పోల ఇది ఇచ్చుకున్నట్టు, నన్ను నేను గౌరవించుకున్నట్టుంది.
ఎందుకంటే అందరూ నా వాళ్ళే కదా, నాకు సంబంధించిన వాళ్ళు మీ అందరూ. అదొక ఇది. దీంట్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నటసింహం, ఒల్లి బాలయ్య, నందమూరి బాలకృష్ణ గారికి. ఆయన తర్వాత చంద్రబాబు గారు, ఎలాగూ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, సారథి ఆయనే కాబట్టి, రది ఆయనే కాబట్టి, అన్నీ ఆయనే కాబట్టి ఆయనకే కృతజ్ఞతలు. ప్లస్ లోకేష్ గారు, వీళ్ళందరికీ. ప్లస్ మా చైర్మన్ భరతభూషణ్ గారు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాక్టర్ ప్రసన్న గారు, కొమ్మల ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొమ్మినేని వెంకటేశ్వరరావు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే, చెప్పాల్సిందే. అలాగే మీ అందరికీ అదే అందరం కలిసే టీం వర్క్ కదా అది. ఆ టీం వర్క్ ఎలాగో ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక ఇండివిజువల్ చేతిలో ఉండదు, గవర్నమెంట్ సహకారం కావాలి. గవర్నమెంట్ సహకారం అందించడానికి రెడీగా ఉంది. మా వంతు ఏ అనుభవం అయితే ఇదైతే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నారో ఆ స్థాయిలో వీలైతే అంతకు మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆ తెలుగు గడ్డ మీద కూడా, హైదరాబాద్ మన ఆంధ్ర గడ్డ మీద కూడా డెవలప్ అవ్వడానికి ఏం చేయాలి ఏంటనేది మా అనుభవాన్ని ఉపయోగించి డెఫినెట్గా చేస్తామని ఒక నమ్మకం ఉంది. ఇక నేను ఫస్ట్ టైం కార్పొరేషన్ అవార్డులో చాలాసార్లు ఉన్నాను, దాదాపు 12 సార్లు అవార్డుల కమిటీలో ఉన్నాను. నేషనల్ కానీ, స్టేట్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఆస్కార్లో 2 సార్లు ఉన్నాను. ఈ అన్ని 12 అనుభవాలు ప్లస్ అది లేదు, నంది అవార్డ్స్ 4 సార్లు చేశారు. నంది అవార్డ్స్ 4 సార్లు చేశారు. తెలంగాణ 2, అదే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 4 సార్లు, ప్లస్ తెలంగాణలో రీసెంట్గా 2 సంవత్సరాలు గద్దర్ అవార్డ్స్, ప్లస్ ఆస్కారు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్, ప్లస్ నేషనల్ అవార్డ్స్లో 2 టైమ్స్, ప్లస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పెనోరమా ఉంది కదా అదొకటి, ప్లస్ ఆస్కార్లో 2 సార్లు. మీ కమిటీ ఎన్నికైన తర్వాత హీరో బాలకృష్ణ గారు కలిశారు కదా, బాలకృష్ణ గారు సన్మానం జరిగింది. అవును, బాలకృష్ణ గారు ఆ రోజే కలిసాము. ఆ రోజు సాయంత్రం విజయవాడలో కలిసాము. ఆయన బ్లెస్సింగ్స్, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి అని చెప్పి, నాకనే కాదు అందరికి కూడా ఉంటాయి. ఆయన మనస్ఫూర్తిగా, జనరల్గా ఆయన మాటలు అన్నీ మనస్ఫూర్తిగానే ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉండవు. ఆయన నోట్లోంచి వచ్చిందంటే మనసులోంచి వచ్చినట్టే. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసిన గవర్నమెంట్ కార్పొరేషన్ రావడం ఫస్ట్ టైం ఆయన మీటింగ్ లేదు. గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక కార్పొరేషన్ చైర్మన్ని ప్లస్ డైరెక్టర్ అభినందించడానికి ఆయన వ్యక్తిగతంగా రావడం ఫస్ట్ టైం. 100% ఫస్ట్ టైం. అది మీ మీద ఎంతో బాధ్యత. అంటే నా మీద లేకపోతే మెంబర్స్ అని కాకుండా టోటల్ తెలుగు సినిమాని ఆంధ్రాలో కూడా డెవలప్ చేయడానికి, నిలబెట్టడానికి ఏం చేయాలనేది ఒక క్లియర్ ఆలోచనలో ప్రోగ్రామ్ ఉన్న మనిషి ఆయన. దాన్ని ఆయన ఎలా ఉపయోగించుకోవాలని నాకు తెలిసిపోవచ్చు. ఆయనకి మీద ఎక్కువ బాధ్యత పెట్టుంటారు, ఆ బాధ్యతను నెరవేర్చుకుంటున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువ నెరవేర్చుకుంటారు నాకు తెలుసు. ఆయనకున్నంత కాన్సన్ట్రేషన్, ఆయన చెప్పే మాటలు, మూమెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా నమ్మకం ఉంది నాకు. మీరు ప్రత్యేకంగా ఎవరికి కృతజ్ఞతలు? ఫస్ట్ బాలకృష్ణ గారికే కృతజ్ఞతలు చెప్పాలి, 100%.